సాయిరామ్. జై శ్రీరామ్. బాబావారి సమాధి ఘట్టం. నువ్వు లేక అనాథలం, బ్రతుకంతా అయోమయం. బాబా ఓ బాబా. 1918 సంవత్సరం అక్టోబరు నెల 15వ తేదీ మంగళవారం, విజయదశమి పర్వదిన వేళ ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాచి కాపాడిన భగవంతుడు ఎందరినో చావు పుట్టకల నుంచి తప్పించిన ఆ యోగి పుంగవుడు అవసాన దశలోనూ పూర్ణ చైతన్యంతో వెలుగొందుతున్నారు. కానీ భక్తులంతా ఏం జరగబోతుందా అనే ఆందోళనతో బాబా చుట్టూ ఆందోళనతో గుమిగూడారు. నాకేం కాదు, ధైర్యంగా ఉండండి, బాబాకు ఏం జరుగుతుందో తెలుసు, కానీ నిజానికి తట్టుకోలేరని భక్తులకు ధైర్యం చెప్పారు. అంతకుముందు 3 రోజుల నుంచే నాకిక్కడ విశ్రాంతిగా లేదు, నన్ను బుట్టివాడాలో చేర్చండి అన్నారు బాబా. చివరి 2 వారాలలో వజేయుడు అనే భక్తుడిని పిలిపించుకొని రామ విజయం గ్రంథాన్ని చదివించుకున్నారు. 3 పారాయణాలు పూర్తి అయ్యాయి. వజేయుడు ఇక చదవలేక అలసిపోయాడు. బాబా అతనికి దక్షిణ ఇచ్చి పంపివేశారు. దసరా సమీపించింది. బాబా చివరి క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. శ్యామ, భుట్టి, జోగు, భక్త మహల్సాపతి, లక్ష్మీభాయి, బాగోజీ, భయాజీ, లక్ష్మణ్ బాలా షింపి, నిమోన్కర్, కాకాసాహెబ్ తదితర భక్తులంతా బాబానే అంటిపెట్టుకుని ఉన్నారు. మధ్యాహ్న హారతి వేళయింది. అందరినీ భోజనానికి పోయి రమ్మన్నారు బాబా. కొందరు అయిష్టంగానే వెళ్ళారు. బాబా నెమ్మదిగా తన ఆసనంపై కూర్చున్నారు. తాంబూలం అడిగి తీసుకున్నారు. నీళ్లు తాగబోతే మింగుడు పడలేదు. తనకు సమయం ఆసన్నమైనదని గమనించారో ఏమో బాబా కఫనీ జేబులో చెయ్యి పెట్టి 9 రూపాయలు తీసి లక్ష్మీభాయికి ఇచ్చారు. కొద్ది కొద్దిగా ఆయాసపడసాగారు. ఎగశ్వాస మొదలైంది. నాకు ఈ మసీదులో విశ్రాంతిగా లేదు, బుట్టి కొత్తగా కట్టిన రాతివాడాలోకి తీసుకువెళ్ళండి అని బాబా చివరి పలుకులవే. అలా అంటూనే బాబా బాయాజీ పాటిల్ ఒడిలో ఒరిగిపోయారు. బాగోజీకి విషయం అర్థమైపోయింది. నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాడు. నానా సాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోశారు. అవి బయటకు వచ్చేశాయి. ఓ దేవా! నానాసాహెబ్ బిగ్గరగా అరిచారు. ఆ! బాబా కళ్ళు తెరిచి మెల్లగా అన్నారు. అంతే, ఆ పరమాత్ముడు అవతారం చాలించాడు. బాబా బాబా అని తల్లి కోసం పిల్లలు బుక్క పెట్టినట్టు భక్తులు ఏడవసాగారు. క్షణాల్లో షిరిడీ అంతా విషయం పాకిపోయింది. భోజనాలకు కూర్చున్న భక్తులంతా లేచి ఉన్న ఫలంగా మసీదుకు పరిగెత్తుకు వచ్చారు. షిరిడీ వాసులు ఎక్కడ ఎలా ఉన్నా వారు అలాగే మసీదుకు ఉరుకున పచ్చారు. కొందరు బిగ్గరగా రోదించారు. చాలామంది తెలివి తప్పి పడిపోయారు. అందరికంటా కన్నీరే. శ్రీ సాయి శరీరం మసీదులో నిశ్చలంగా పడి ఉంది. మళ్ళీ బతుకుతారో ఏమో అని కొందరు భక్తులు ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కరూ బాబా శరీరాన్ని చూచి చలించిపోతున్నారు. బాబానే తలుచుకొని ఆవేదనతో కదలిపోతున్నారు. ఆ చేయి ఎందరికో ఉదీరించి కాపాడింది. ఆ పాదాలే ఈ నేలపై నడయాడి పావనం చేశాయి. ఆ నోరే సదా మంచినీతులు బోధిస్తూ మన బ్రతుకులను సరిదిద్దింది. ఆ ఆశీర్వచనాలు వాక్కులే కష్టాలను కన్నీళ్లను తుడిచేశాయి. ఇన్నాళ్లు తల మీద గొడుగులా కాచి కాపాడిన ఆ చల్లని తండ్రి ఇక లేరా? ఇలా అనుకోగానే వారి గొంతులు మూగబోయాయి. దుఃఖం పొంగి వచ్చింది. ఇలా బాబావారి అవసాన దశ పూర్తి అయిపోయింది. ఓం సాయిరామ్. జై శ్రీరామ్.